అదితి, ఇంకా ఎంతసేపు? స్టార్ట్ అయ్యా, వచ్చేస్తున్నాను. ఫ్రెష్ అయిపోయాడు. ఓకే ఓకే. మూర్తనా, నమస్తే. అభియన్నా, హాయ్ హాయ్. ఇంకేంటి, మావాడు రాలే ఈరోజు క్లినిక్కి? మీ వాడు రాలేదన్నా, కిమ్స్లో ఎమర్జెన్సీ కేసు ఉంటే అక్కడే ఉండిపోయాడు. సరే, ఇంతకీ నీకేం కావాలి? ఎప్పుడు తీసుకునేవే? ఎన్ని? ఒక 5 ప్యాకెట్లు ఇచ్చే. ఏంటి, ఇంకొన్ని రోజులు పిల్లలు వద్దనుకుంటున్నారా? అసలు లైఫ్ లాంగ్ వద్దనుకుంటున్నాం. ఇంకోసారి ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు ఆలోచించినా తేలదలే కానీ మావాడు వస్తే వచ్చేలేనని చెప్పు. సరే. ఆడేంటని పట్టుకెళ్తున్నాడు? ఎయిడ్స్ నివారణ సంఘంలో పనిచేస్తున్నాడా ఏంటి? మనకు లైఫ్లో పిల్లలు వద్దనుకుంటున్నారులేండి. అదేంటి? డింక్ అని కొత్త కాన్సెప్ట్. డింకా? డింకే అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. అర్థం కాలేదా? భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తారు, లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, పిల్లల్ని మాత్రం కనరు. అది కాన్సెప్ట్. ఈ జనరేషన్ కొత్త ట్రెండ్లేండి. ట్రెండా? ట్రెండే. ఇంతకీ మీకేం కావాలి? డింకు. చిచి, సేఫ్టీలే. మీకు కూడా పిల్లలు వద్దా? నాకున్నారా బాబు, అది ఆపుకోవడానికి ఇది కావాలి. సరే ఇస్తానుండండి. ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. నీకు డింక్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసా? డింకా? అదేనా కొత్త కోడింగ్ లాంగ్వేజా? కాదు, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఓకే. ఏంటి ఓకే, తెలుసా తెలీదా? అంటే కాన్సెప్ట్ విన్నాను, ఇంతకీ ఇప్పుడు అదెందుకు? అభి లిసన్, నాకు లైఫ్లో ప్రతి విషయం మీద ఒపీనియన్స్ ఉంటాయి, అలాగే పిల్లల మీద కూడా. సక్సెస్ఫుల్ కెరియర్, మంచి పార్ట్నర్, ఇవి నాకు లైఫ్లో చాలా పెద్ద విషయాలు. నువ్వు నమ్ముతావో లేదో, నాకు నా లైఫ్లో పిల్లలనే టాపిక్ వస్తేనే భయం వేస్తుంది. అదొక పెద్ద స్ట్రెస్ పాయింట్. స్ట్రెస్ బస్టర్ అని విన్నాను కానీ స్ట్రెస్ పాయింట్ అని వినడం ఇదే ఫస్ట్ టైం. ఇంట్రెస్టింగ్. ఏంటి ఇంట్రెస్టింగ్? అసలు ఇది ఎంత పెద్ద టాపిక్ తెలుసా? పిల్లల్ని పెంచాలంటే మెయిన్గా 3 థింగ్స్ కావాలి: టైం, ఎఫర్ట్, మనీ. ఎంత టైం అంటే ఒక జీవితాన్ని ఇవ్వాల్సినంత, ఎంత ఎఫర్ట్ అంటే
ఒక ప్రాణం పోయినా చాలనంత. ఇంకా ఖర్చు గురించి అంటావా, అసలు అడగక్కర్లేదు. అస్సలు ప్రెగ్నెంట్ అయ్యాక కన్సల్టేషన్ దగ్గర నుండి టెస్ట్లకి, చెకప్లకి, డెలివరీకి ఈ 9 నెలల్లో 9 లక్షల పైన ఖర్చైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ 6 months పోస్ట్ పార్టమ్ ట్రోమాలు, మెటర్నిటీలు అని కెరియర్ బ్రేక్ ఒకటి. ఇంకా నెక్స్ట్ స్కూల్. యావరేజ్గా ఒక మనిషి చదువు పూర్తవడానికి మినిమం 1 crore అవుతుందంటే నమ్ముతావా? అప్పట్లో ఆస్తులు కూర్చొని తిన్నా తరగవనేవారు. కానీ ఇప్పుడు ఆ డబ్బులు సంపాదించాలంటే ఇద్దరు పని చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడు ఊడిపోతాయో తెలియని ఉద్యోగం గురించి లైఫ్ అంతా ఊడిగం చేయాలి. ఇక్కడ వీళ్ళనేమో నెత్తిన పెట్టుకొని తిరగాలి. సరే చదివారని అనుకుందాం. మళ్ళీ వాళ్ళ కెరియర్, వాళ్ళ జీవితం, వాళ్ళని సెటిల్ చేయడం, వాళ్ళ కష్టాలు తీర్చడం, ఎంతసేపు వాళ్ళు వాళ్ళు వాళ్ళు. ఎప్పుడు పోతామో మనకే తెలియని జీవితంలోకి ఇంకో జీవాన్ని రప్పించడం సూసైడ్ లాంటిదే కదా. ఇంత జీవితం బతికేశామని చెప్పుకోవడానికి తప్ప ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనకు మనం కనిపించేది కేవలం ఆ గోడ మీద ఫ్యామిలీ ఫోటోల్లోనే. వింటేనే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది బాబోయ్. ఈ ప్రాసెస్ అంతా ఒక ఎగ్జిట్ లేని పద్మవ్యూహం అభి. మన పేరెంట్స్ జనరేషన్ చూసావా? ఒక కాంప్రమైజింగ్ మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళది. నన్ను కనకపోయింటే మా నాన్న ఇల్లు కొనేవారేమో, మా అమ్మ జాబ్లో ప్రమోషన్ తీసుకోవడం మానేసేది కాదేమో, వేరే లైఫ్ లీడ్ చేసేవాళ్ళేమో. అంటే అది వాళ్ళ చాయిస్ అని కూడా అనుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. మనం కూడా వాళ్ళలా లైఫ్ లీడ్ చేయాలంటావా? మేబీ. చూసావా, కాన్ఫిడెంట్గా నో అని కూడా చెప్పలేకపోతున్నాం. అలాంటి లైఫ్లో నన్ను నేను ఊహించుకోలేను. అందుకే లైఫ్ అంతా పిల్లలు వద్దు అనుకుంటున్నా. సో ఇప్పుడు చెప్పు, ఇంట్రెస్టింగా? అసలు నీ చెప్పింది నీకు అర్థమైందా? ఇంత చెప్పాక కూడానా? గీత విన్నాక అర్జునుడికి వచ్చినంత క్లారిటీ వచ్చింది. ఎలాంటి బరువు లేకుండా, లైఫ్ రొటీన్ అవ్వకుండా మన కోసం మనం బతికేసి వరల్డ్ మొత్తం తిరిగేసి చచ్చిపోతే చాలదా? ఎక్స్ట్రా బ్యాగేజ్ ఎందుకు? ఇదంతా వింటుంటే రెస్పాన్సిబిలిటీస్లో ఇరుక్కుపోయి మనకున్న ఫ్రీడమ్ కూడా పోతుందేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు చెప్పు, నీ అభిప్రాయం ఏంటి? ఇది కేవలం నీ అభిప్రాయం కాదు, మన నిర్ణయం. ఇలాగే లైఫ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ప్రపంచం కూడా. అమ్మా, రేపా? అవునా, సరే అమ్మా. ఫోన్లో ఎవరే? మీ అమ్మ? నీకెలా తెలుసు? నువ్వు అలా వన్ వర్డ్ ఆన్సర్లు ఇస్తున్నప్పుడు అర్థమైందిలే. ఏంటి మ్యాటరు? మా శైలు కొడుకుది బారసాలంట. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అమ్మొచ్చి 3 రోజులుంటుంది, జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. 3 days-ఆ? అంటే 3 days అంటే మరి నేనేం గొడవ అవుతుందో అని భయపడుతుంటే. అమ్మలు ఇంటి నుంచి వస్తున్నారంటే స్వీట్స్, స్నాక్స్తో పాటు డ్రామాలు కూడా తీసుకొస్తున్నారనమాట. మా అమ్మేనా? లేదు లేదు, మా అమ్మ వాళ్ళమ్మ. రేపు పిల్లలు పుడితే నువ్వు కూడా. ఆ ఛాన్సే లేదు. ఓకే, ఏముందిలే, పడుకుందాం. నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా. పుట్టింటి ఫంక్షన్కి పెళ్ళంతా వెళ్ళాడు, అసలు మొగుడే కాదే. ఏంటి? సర్లే, వెళ్ళి చూడు.
లోపల రండి. ఎలా ఉన్నారు అత్తయ్య? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాను అత్తయ్య. అదితి, 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 బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ప్రయాణం ఎలా బాగా జరిగింది? జరిగింది. సరే త్వరగా రెడీ అవ్వ, బయలుదేరుతాం. అంతా బానే ఉందా? బ్యాగ్లో స్వీట్స్ ఉన్నాయి, చూడమ్మా. నేను చూస్తా, మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాను బాబు. కూర్చోండి, పర్లేదు, వర్క్ చేసుకోండి. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు తినేసి. ఓయ్, ఏముండవు, వెళ్ళి చూసుకో. సర్లే, డోరేసెళ్ళు. ఎంత బాగున్నాయో కదా. ఆ నవ్వు చూడు, ఏదో గెలిచేసినట్టు. వాడికేం తెలుసు ఈ ప్రపంచము, ఈ మనుషులు. ఎంతనుకున్నా మనం వాడిలా నవ్వగలమా? ఓ, గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ బాబు. ఇంకేంటి, ఫంక్షన్ ఎలా జరిగింది? భోజనాలు అవన్నీ బాగున్నాయా? బానే ఉన్నాయి. చుట్టాలు ఏమంటున్నారేంటి? నెక్స్ట్ మీదేనా అంటున్నారు. ఓ, ఈ మధ్య ఇలా అంటున్నారా? ఓకే ఓకే. నాకు బయట పని ఉంది అత్తయ్య, వచ్చాక మాట్లాడదాం. బాబాయ్ అనవసరంగా వెళ్ళినట్టున్నాను, చచ్చింది గొర్రె. అందులో తప్పేముంది? ఇంకా లేట్ అయితే మీలో ఏదో లోపం ఉందనుకుంటారే పిచ్చిదానా. ఇప్పుడు చెప్తున్నా విను, నేను అసలు పిల్లల్ని కన్ను. 3 years నుండి ట్రై చేస్తున్నామని చెప్పా కదా, అది కూడా అబద్ధమే. మరి అభి? మేమిదంతా డిసైడ్ అయ్యే పెళ్లి చేసుకున్నాం. సో ఈ టాపిక్ గురించి నువ్వు అడక్కు. నువ్వు అలా చూసినా సరే నువ్వు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే. నా రీజన్స్ నాకున్నాయమ్మా. నేనేం మహారాణి కాదు, వారసులు లేకపోతే రాజ్యం పోవడానికి. అది కాదమ్మా, అదితి. సండే రోజు కూడా లేట్ ఏంట్రా? నేను ఇలా ఐటీ ఎంప్లాయ్ కాదురా, డాక్టర్ని. అయినా డాక్టర్కి వీక్ డేస్ వీకెండ్స్ ఏంట్రా? వెళ్దామా? ఏమైందిరా? ఏముంది, అత్తయ్య వచ్చారు. యాజ్ యూజువల్ మళ్ళీ డిస్కషన్ స్టార్ట్. గొడవ ఏమైనా అయిందా ఏంటి? వాతావరణం చూస్తుంటే అయ్యేలానే ఉందిలే. ఇంతకీ నీ డెసిషన్ ఏంటి? డెసిషన్ ఏముందిరా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లల్ని పెంచడం అనేది చాలా హెక్టిక్ రెస్పాన్సిబిలిటీరా. నాకు తెలిసి మేమిద్దరం అయితే దానికి రెడీగా లేము. అంతెందుకురా, పిల్లలంటే ఇష్టం ఉండి అన్నిటికీ రెడీ అయ్యి కన్నా నువ్వే నా దగ్గర ఎన్నిసార్లు బాధపడ్డావు వాళ్ళకి సరిగ్గా టైం ఇవ్వలేకపోతున్నా అని. ఇంక మా గురించి అంటావా? ఒక మంచి పేరెంట్గా ఉండలేనప్పుడు పిల్లల్ని కంటం ఎందుకురా? దానికి తోడు ఖర్చు. హాస్పిటల్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ దాకా తడిసి మోపుడు అవుతుంది పిల్లలకి. ఎల్కేజీకే ₹1,00,000 కట్టావు, నీకు తెలియందా? ఆ డబ్బులు ఏదో సేవ్ చేసుకుంటే ఓల్డేజ్లో రాజాలా బతకొచ్చు. సాడ్ రియాలిటీ ఏంటంటే పిల్లలు ఈజ్ ఈక్వల్ టు ఖర్చులరా. మన మెడికల్ షాప్ మూర్తి తెలుసు కదా? తెలుసు. వాడికి నెలాఖరికి 40,000 కన్నా ఎక్కువ మిగిలవు. 2 పిల్లలు. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నాకన్నా. నీకు పెళ్ళి ముందు జీతం ఎంతరా? ఇప్పుడు ఎంత ఉంటుంది? లైఫ్లో అంతే, కొన్ని టైంతో పాటు మారుతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం టైం దాటితే ఇంక ఓల్డ్ ఏజ్లో అంటావా, నువ్వు ఎంత ఖర్చు పెట్టి సర్వెంట్స్ని పెట్టుకున్నా సొంత వాళ్ళు ఇచ్చే ఎఫెక్షన్ వాళ్ళు ఇవ్వలేరురా.
నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అదితికి ఇష్టం లేకుండా ఏం చేస్తారా? అది మీరు తీసుకోవాల్సిన డెసిషన్ రా. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ ప్రాబ్లం కూడా మీరే. ఇప్పుడు తెలీదమ్మా మీకు, తర్వాత బాధపడాలి. పిల్లలుంటే ఉద్యోగాలేమన్నా మానేసేయాలా? ఏ నిన్ను కన్నాక నేను మానేశానా? చూడమ్మా, లైఫ్ మొత్తం సాక్రిఫైస్లు బాధ్యతలు నా వల్ల అవ్వదు. నా పిల్లలకి బెస్ట్ లైఫ్ ఇవ్వలేనప్పుడు నీలా నాన్నలా నేను కనేలేను. మీరే కాదు, మీ జనరేషన్ మొత్తం అంతే. మేమేమైపోయినా సరే ఎంతసేపు వంశం పెరిగిపోవాలి, ఇంకా ఇంకా జనరేషన్లు పెరిగిపోవాలని స్వార్థం, అంతే కదా. పిల్లలుగా ఉన్నప్పుడు మాతో గడపడానికి టైం ఉండదు. ఇప్పుడేం తోచట్లేదు కాబట్టి ఆడుకోవడానికి మన వాళ్ళు కావాలి. ఇంకా ఏమైనా అంటే వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని కంపేర్ చేస్తారు. ఇదంతా కాదమ్మా, ఉన్నది ఒకటే లైఫ్. కెరియర్లో ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. నచ్చినట్టు ఉండడంలో తప్పేముంది? మా జనరేషన్ నమ్మే ఫార్ములా ఇదే. అండ్ ఇంకోటి చెప్తున్నా విను, అసలు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఈవినింగ్ డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నాం. మేమంతా ప్రిపేర్డ్గా ఉన్నాం. అమ్మా సారీ అమ్మా. పిల్లలంటేనే భయంగా ఉంది. అదొక పెద్ద బాధ్యత. ఆ బాధ్యత తీసుకోవడమే నా వల్ల అవ్వదు. బాధ్యతగా ఉండడానికి భయపడాలి కానీ అది తీసుకోవడానికి కాదు. ఒకసారి కన్నాక వద్దు అనే ఆప్షన్ ఉండదు కదా. అప్పుడు వద్దు అనిపిస్తే? అనిపించదు, ఎందుకంటే ఆ బంధం అలాంటిది. నీ లైఫ్ నీ ఇష్టం అంటున్నావు కదా, అసలు నీకు లైఫ్ ఇచ్చే ముందు మేము అదే అనుకునుంటే? ఒక 30 ఏళ్ల క్రితం ఆడపిల్లని కడుపులో చంపేయడమే ట్రెండ్. ఇప్పుడు కడుపులో పడనీయకపోవడమే ట్రెండ్. ట్రెండ్స్ మారతాయి కానీ నిజాలు అలా కాదు. లక్షల ఏళ్లు తిరిగినా మనిషిని మనిషే కనాలి. అది నీకెందుకు అర్థం కావట్లేదు? నీకే నా పర్స్పెక్టివ్ అర్థం కావట్లేదు. బెస్ట్ ఇద్దాం. ఒకటి చెప్తాను వింటావా? బెస్ట్ బెస్ట్ అంటావు కదా, అంటే ఏంటి? కాస్ట్లీ లైఫ్ స్టైలా? నా దృష్టిలో బెస్ట్ అంటే ఏంటో చెప్పనా? పిల్లలు వాళ్లంతట వాళ్లే ఎదిగే తెలివి, ధైర్యం, నమ్మకం ఇవ్వడం. అది నీకెందుకు అర్థం కావట్లేదు? అసలు నీకు చదువు తప్ప ఏమిచ్చామని ఈ కార్లు, ఫ్లాట్లు కొన్నారు? పిల్లలకి మనం ఇవ్వగలిగిన మొత్తం ఇస్తాం, వాళ్ళు అవ్వాల్సింది మాత్రమే అవుతారు. పిల్లలు ప్రేమకి సాక్ష్యంగా పుట్టాలరా, లెక్కలకి వారసత్వాలకి కాదు. నువ్వు పుట్టాకే మా లైఫ్కి ఒక మీనింగ్ వచ్చిందనిపించింది తెలుసా? పిల్లలు జీవితానికి ఒక పర్పస్ తీసుకొస్తారు, లైఫ్ని కంప్లీట్ చేస్తారు. అంటే అత్తయ్య, ఇప్పుడు నిజంగానే రెడీగా లేమత్తయ్య. లైఫ్ ఇలా బాగానే ఉంది. ఎంత మంచి బుక్లో అయినా నచ్చిన పేజీని తిప్పకుండా ఉంటావా? ఏమో, ఆ తర్వాత పేజీలో ఇంకా నచ్చిందొస్తే? నీకు నిజంగా కెరీర్ ఇంపార్టెంట్ అయితే టైం తీసుకో, లేదా పిల్లల్ని కనేసి మాకివ్వు. మేమిక్కడికొచ్చి చూసుకుంటాం. సొంత వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ మన కోసం ఆలోచించర్రా. నీ ముందు, నీతో, నీ తర్వాత నిన్ను ప్రేమించేవాళ్ళుండడమే నిజమైన లైఫ్. నేను చెప్పాల్సిందైతే చెప్పాను. మీ లైఫ్ మీ ఇష్టం.
అమ్మ చెప్పేది, ఒక జీవితం చూస్తే కాని నాన్న అర్థం కాడు, ఒక జీవం పోస్తే కాని అమ్మ అర్థం కాదు. అసలు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఈవినింగ్ డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నాం. మేమంతా ప్రిపేర్డ్గా ఉన్నాం. అదితి, అదితి, నెక్స్ట్ మనమే.